రేపు సరూర్ నగర్లో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్ విడుదల, నిరుద్యోగ భృతి అమలు వంటి హామీలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే సభ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. సభ నిర్వహణకు అనుమతి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదంటున్న సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. గ్రౌండ్ వేదికగా బీఆర్ఎస్ యువ సంగ్రామ సభను నిర్వహించబోతుంది. సభకు కేటీఆర్ రాబోతున్నారు. ఈ సభకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. సుధీర్ రెడ్డి గారు చెప్పండి, రేపు ఎన్ని గంటలకు సభ ప్రారంభమవుతుంది? కేటీఆర్ ఏం అడ్రస్ చేయబోతున్నారు? రేపు 10 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఇందులో సభ యొక్క ముఖ్యమైన అంశాలు ఏంటంటే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్, రెండవది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న నోటిఫికేషన్లు, నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్లు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాడు, జాబ్ క్యాలెండర్ విషయం మీద, అలాగే నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు, నిరుద్యోగ భృతి అనుకోండి, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తున్నాడు, ల్యాప్టాప్లు ఇస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ వాగ్దానాలు చేసి 3 సంవత్సరాలు దరిదాపు కావస్తుంది. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల మేము వాళ్ళకు అండగా ఉండి పోరాటం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే అనేక రకాలుగా నిజంగా ఈ పోలీస్ శాఖ వాళ్ళు సతాయించుకుంటే ఈ రోజు వరకు కూడా పర్మిషన్ ఇవ్వాలి. చట్ట ప్రకారం ఏదైతే పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా చట్ట ప్రకారం దరఖాస్తు చేసుకున్నాం. అన్ని లాంఛనాలు పూర్తి చేసినాం. అన్ని లాంఛనాలు పూర్తి చేసి మొన్నటి వరకు మాకు ఇస్తా అని చెప్పేసి మభ్యపెట్టి నిన్నటి నుంచి కమిషనర్ గారు ఫోన్ ఎత్తుతలేరు, మాకు రెస్పాన్స్ ఇస్తలేరు. ఇప్పుడు ఫోన్ ఎత్తిండ్రు, ఇప్పుడు ఫైనల్గా ఎట్లయితుందో మరి, కానీ ఇప్పుడు ఫోన్ ఎత్తి ఇంకా మేము ఆలోచన చేస్తున్నాం, ఎగ్జామిన్ చేస్తున్నాం అన్నారు. అంటే 18 రోజులు ఒక పబ్లిక్ సభ కోసం మీటింగ్ పెట్టుకోవాలంటే 18 రోజులు టైం పడుతుందా? అంటే ఇంతకన్నా నిరంకుశం ఏముండదు. ప్రభుత్వం ఈ విధంగా నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో వాళ్ళే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు. ముఖ్యమంత్రి అనేక వేదికల్లో మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 60,000 ఉద్యోగాలు కల్పించాం అని చెప్తా ఉన్నారు. మీరేమో 16,000 అంటున్నారు. ఎవరిది నమ్మాలి, ఎవరిది ఏంటి? నేను గతంలో కూడా ఒకసారి భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ అయినప్పుడు స్పష్టంగా చెప్పిన, నువ్వు 60,000 ఉద్యోగాలని చెప్పి నిరూపించు, నా శాసనసభ్యత్వానికి ఇప్పుడే రాజీనామా చేస్తా, మళ్ళీ రాజకీయాల్లో నేను అడుగుపెట్టాను. ఎందుకంటే రాజకీయాల్లో నేను ఉన్న రోజులు ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడలేదు. నేను ముఖ్యమంత్రి గారు ఈ అడగోలు అబద్ధాలని అదే నిజంగా చాలా బల్లగుద్ది వాదిస్తున్నందుకు ఆయన గుండె ధైర్యానికి నేను అప్రిషియేట్ చేసుకుంటూ ఈరోజు కూడా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను. నేను కానీ నా వేరే శాసనసభ్యులను కూడా రిక్వెస్ట్ చేస్తే గదమ పట్టుకుంటే ఒప్పిస్తా. మేము 3-4 శాసనసభ్యులము, నువ్వు 60,000 ఉద్యోగాలు ఇస్తానంటే రాజీనామా చేసి మళ్ళీ రాజకీయాల్లో నేను మాత్రం పాల్గొన్నా, వాళ్ళతో కూడా రాజీనామా చేస్తా. మళ్ళీ భవిష్యత్తు రాజకీయాల్లో వాళ్ళు ఉంటారో లేదో చెప్పలేను, కానీ నేను మాత్రం భవిష్యత్తు రాజకీయాల్లో కూడా ఉంటా. ఈ సవాళ్ళను స్వీకరించి ముఖ్యమంత్రి గారిని రమ్మని చెప్పు, ఎక్కడంటే అక్కడ నేను సిద్ధంగా ఉన్నా. అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులు, నిరుద్యోగుల్లో అన్రెస్ట్ క్రియేట్, అంటే అసంతృప్తిని క్రియేట్ చేస్తుంది, కావాలని రెచ్చగొడుతుంది ప్రభుత్వం పైన అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ప్రధాన వాదన. ఏమంటారు? మేము రెచ్చగొడుతుంది కాదండి, వాళ్ళు పాపం రెచ్చిపోతున్నారు. నిరుద్యోగుల యువకులు మేము మోసపోయినందుకు మాకు నిజంగా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయేమో, మా బతుకులు బాగైతేమో, మాకు ఉద్యోగాలు వస్తే మా తల్లిదండ్రులు సంతోషపడతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బస్సులు ఎక్కి బస్సు యాత్రలు చేసిండ్రు, ఊరూరా ప్రచారం చేసిండ్రు, వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించిండ్రు. అమ్మ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి ఓటేయించింది. ఇలా గద్దెను ఎక్కిండ్రు. 3 సంవత్సరాలు కావస్తుంది. మా 2 లక్షల ఉద్యోగాల మాట మర్చిపోయి మేము ఏమైనా అడిగితే లాఠీ చార్జ్తో దండిస్తున్నారు, పోలీసులు గుద్దుతున్నారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోయి వేస్తున్నారు. కాబట్టి మేము తీవ్రంగా మోసపోయినాము. ఈ మోసపోయినందుకు తప్పనిసరిగా తగిన బుద్ధి చెప్పాలా ఈ కాంగ్రెస్ పార్టీకి అని వాళ్ళు ఒక కృత నిశ్చయంతో ముందుకు పోతుండ్రు. అందులో మేము క్రియేట్ చేసేది ఏం లేదు, కేవలం వాళ్ళకి మేము అండగా ఉంటున్నాం అంతే. ఒకవేళ సభకు పర్మిషన్ ఇవ్వకపోతే ఏం చేయబోతున్నారు? అంటే కోర్టును కూడా ఆశ్రయించినాం. కోర్టు మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి కోర్టు ఇస్తానని నమ్మకం ఉంది. చూసినట్టయితే ఇప్పటికైతే పర్మిషన్ అయితే రాలేదు, కానీ కోర్టును ఆశ్రయించాం, కోర్టు నుంచి ఖచ్చితంగా తమకు అనుమతి వస్తుందని చెప్పి కూడా సుధీర్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భవానీ శంకర్తో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్.